కార్మికుల శ్రేయస్సు కోసం ఎంతో కృషి చేశారు. పీజీఆర్ను ప్రశంసించిన సీఎం రేవంత్ రెడ్డి. దేశాన్ని ప్రగతి పదంలో నడిపించడంలో పీవీ పాత్ర ఎనలేనిదని పివి నరసింహారావు చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి. కాంగ్రెస్ ది జాబ్లెస్ క్యాలెండర్, నిరుద్యోగులకు అండగా ఉంటారన్న హరీష్ రావు. తనపై పార్టీపై విషం కక్కుతున్నారు. కొన్ని మీడియా సంస్థలపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం. పసుపు బోర్డును ఎన్నిసార్లు ప్రారంభిస్తారు? కేంద్రానికి చిత్తశుద్ది లేదని ఎమ్మెల్సీ కవిత మండిపాటు. చావుకు కూడా భయపడరు, రెచ్చగొట్టొద్దన్న కొండా మురళి. తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు, 44 మందికి స్థనచాలనం చేసిన డీజీపీ జితేందర్. జేహెచ్ఎంసీ ఆఫీస్ ఎదుట బీఆర్ఎస్ ధర్నా, క్వారంటైన్ల పేరు మార్పుపై కన్నెర్ర. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎన్నికకు రంగం సిద్ధం. రేపు నోటిఫికేషన్ విడుదల చేయనున్న కమలం పార్టీ. పెద్దపల్లి జిల్లా మంథనిలో శ్రీధర్ బాబు పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి. మాజీ మంత్రి కాకానికి వరుస షాకులు, ఓ కేసులో బెయిల్, మరో 2 కేసుల్లో రిమాండ్. ఏపీ లిక్కర్ కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఎదురుదెబ్బ, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న అభ్యర్థనను తోసిపుచ్చిన కోర్టు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత లేదు, జగన్పై మంత్రి నిమ్మల రామనాయుడు ఆగ్రహం. ఆన్లైన్ మోసాలతో అప్రమత్తంగా ఉండాలి, ప్రజలను హెచ్చరించిన హోంమంత్రి అనిత. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం, ఉత్తరాంధ్రకు వర్ష సూచన. భారత్ గూఢాచార సంస్థ రా కొత్త చీఫ్ గా పరాగ్ జైన్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం. కోల్కతాలో దారుణం, లా విద్యార్థినిపై యువకుల గ్యాంగ్ రేప్. ఆర్ఎస్ఎస్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్, వారికి కావాల్సింది మనస్మృతి మాత్రమే, రాజ్యాంగం కాదని ధ్వజం. మాజీ ప్రధానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే నివాళి, పీవీ తెచ్చిన ఆర్థిక సరళీకరణ విధానం అపూర్వమైనదని. తమిళనాడులో పట్టాలు తప్పిన రైలు, లోకో పైలట్ అప్రమత్తతో తప్పిన ప్రాణ నష్టం. కెనడా విధించిన డిజిటల్ సేవల పన్నుపై అమెరికా ఆగ్రహం, కెనడాతో వాణిజ్య చర్చలు రద్దు చేసిన ట్రంప్. అధ్యక్షుడిగా పనిచేయడం ఆషామాషీ కాదు, డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు.